రైట్ మహేష్ గౌడ్ గారు ఫైనల్గా తెలంగాణలో కొంత బీసీ నినాదం ఈ మధ్య చాలా పెరిగింది. మీకు కూడా తెలుసు 42% ఇస్తా ఉన్నారు. సరే అఫ్ కోర్స్ అది కోర్టు అడ్డుకుంది రాలేదు. అది అదే ఒక చర్చ పక్కన పెడితే బీసీ ఉప ముఖ్యమంత్రి ఇంకొకరు రాబోతున్నారు, మహేష్ కుమార్ గౌడే అవుతారేమో అని ఒక చర్చ. నేను చాలా సందర్భాల్లో ఉమ్, ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అతనే మాట చెప్పాను. అవును అన్నారు, మీరు కూడా అన్నారు. రేపు ఎల్లుండని కాదు, రేవంత్ రెడ్డి గారు మంచి పాలన తీస్తున్నారు. బీసీ ముఖ్యమంత్రి అయ్యే ముందు బీసీ ఉప ముఖ్యమంత్రి అని అవుతారా? భవిష్యత్తులో ఉమ్, ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్ష అవుతుందో అది కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది. ఉమ్. ఇది క్లారిటీ. నెక్స్ట్ ఎన్నికలు బీసీ ముఖ్యమంత్రి అని చెప్తారా? నెక్స్ట్ వస్తామా, ఇంక మరో నెక్స్ట్ వస్తామా, బట్ డెఫినెట్గా ఏదో ఒక రోజున బీసీకి ఇక్కడ అవకాశం వస్తుంది. అది ఎవరికి వస్తుందో వస్తుంది. అలాంటి సమిష్టి నాయకత్వంతో పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి నేతృత్వం పనిచేస్తూ ఉన్నాం. సమర్థవంత నాయకత్వం ఇస్తూ ఉన్నాం, ఫలాలు ఇస్తూ ఉన్నాం. ప్రజలు డెఫినెట్గా గెలుస్తాం. అంటే జనరల్గా మహేష్ కుమార్ గౌడ్ గారు ఈవెన్ జీవన్ రెడ్డి గారు అన్న కామెంట్ అయినా రేవంత్ రెడ్డి గారి మాటలైనా నాకు నిజమే అనిపిస్తుంది. ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ టోటల్ రేవంత్ రెడ్డి కంట్రోల్కి వెళ్ళిపోయింది తెలంగాణలో. అధిష్టానం అంటూ లేదు దీనికి, రేవంత్ రెడ్డి అధిష్టానం అని జీవన్ రెడ్డి డైరెక్ట్ కామెంట్. అది మాజీ మంత్రి. అది కొంత బలంగా నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే రేవంత్ రెడ్డి గారు కూడా జనరల్గా వచ్చే ఎన్నికల్లో నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకునే స్వేచ్ఛ మీకు ఉండదు పార్టీలో. వచ్చే ఎన్నికలు కూడా నేనే ఉంటాను ముఖ్యమంత్రి, ఆ తర్వాత నాకు మొత్తం గెలిపించి కాంగ్రెస్ని నేను జాతీయ రాజకీయాలకు వెళ్తాను, ఇక్కడ ఉండదు అంటే మూడోసారి ముఖ్యమంత్రి కాను అని ఆయనదే చెప్పారు. మహేష్ కుమార్ గౌడ్ నేను కలిసి వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తామని ఆయనే ప్రకటించారు. ఇలా చూడాలి అంటే రేవంత్ రెడ్డికి అంత స్ట్రాంగ్గా ఉన్నాడా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారైనా నేనైనా ఇందాక చెప్పిన ఒక కార్యకర్తనా, మాకు పార్టీ సుప్రీం. రాహుల్ గాంధీ, ఖార్గే, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ నేతృత్వంలో పనిచేస్తూ ఉన్నాం మేము. వారి మాటే మాకు శిరోధార్యం. రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్పారు. అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పారా వచ్చే ఎన్నికల్లో కూడా నువ్వే ముఖ్యమంత్రి అని అవకాశం గెలుస్తే వారే అవుతారు, ఏముంది. చెప్పే అధిష్టానం చెప్పిందా? నేను బీసీ ముఖ్యమంత్రి కూడా నేను డెడ్ లైన్ ఏం పెట్టట్లేదు. భవిష్యత్తులో అవుతారు, రేపు టర్మ్ అని చెప్పట్లేదు నేను. కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారైనా మేమైనా ఏ నిర్ణయం తీసుకున్నా సమిష్టిగా తీసుకుంటాం. చైర్మన్ లేచాం, రేవంత్ రెడ్డి గారు, నేను, మీనాక్షి నటరాజన్, ఇంకో ముగ్గురు సీనియర్ మంత్రులు. దీన్నే కాంగ్రెస్ అంటారు. కాంగ్రెస్ అంటేనే గ్రూప్ ఆఫ్ పీపుల్. బీఆర్ఎస్ పార్టీలో ఈ రకంగా నడిచిందా? పొద్దున ఉదయం లేచి టీ తాగిన తర్వాత ఒక నిర్ణయం, కేసీఆర్ గారు ఒక నిర్ణయం, కేసీఆర్ ఒక నిర్ణయం రాహుల్ నిర్ణయం కదా మీది. లేదు, మీరు ఒక్కటి గ్రహించారు, రాహుల్ గాంధీ ఎప్పుడు కూడా యూనిలాటరల్ నిర్ణయం తీసుకోడు. కేసీఆర్ కూడా తీసుకోరు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, కాంగ్రెస్ కూడా అందరితో మాట్లాడతారు.